హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మోడ్రన్ గృహిణి. ఈరోజు మనం పోహా నగెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ నగెట్స్ అనేవి. పోహా అంటే ఏం లేదండి, అటుకులతోటి మనం ఈరోజు ఈ నగెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చూసారు కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. సరేనండి, ఈ ప్రాసెస్ చూద్దాం. ఈ ప్రాసెస్ చూడడానికంటే ముందుగా మీరు నా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా బ్రెడ్స్ తీసుకొని ఒక 2 ఇలా చిన్న పీసెస్గా చేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకుందామండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో తీసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని పౌడర్ చేసుకుందాం. చూసారు కదా, ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇది పక్కా పెట్టేద్దామండి. ఇలా ఫైన్గా పౌడర్ చేసి పక్కా పెట్టేసేయండి ఈ ప్లేట్ని. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని 1 కప్ అటుకులు తీసుకున్నానండి. ఈ అటుకుల్ని ఇలా వాటర్ వేసి ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అందులో ఉన్న డస్ట్ అంతా పోతుంది. ఒక 2 to 3 టైమ్స్ చేయాలి ఇలా. చూసారు కదా అండి, వాటర్ ఇలా బ్లాక్గా వస్తున్నాయో, కాబట్టి ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఈ అటుకులు మునిగేలా వాటర్ వేసి ఒక 5 మినిట్స్ నాననిద్దాం. వీటిని ఇలా నాననివ్వడం వల్ల ఇలా సాఫ్ట్గా అవుతాయండి. 5 మినిట్స్ తర్వాత ఇందులో ఉన్న వాటర్ పంపేసేయాలండి. పూర్తిగా వాటర్ అన్నీ పూర్తిగా ఫిల్టర్ అవ్వాలి. ఒక జల్లి గిన్నెలోకి కానీ లేదంటే ఇలా గరిటెలోకి కానీ వేసి వాటర్ అన్నీ ఫిల్టర్ అయ్యేలా ఉంచేసి పక్కన పెట్టేయండి దీన్ని కూడా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 ఉడికించిన బంగాళాదుంప తీసుకున్నానండి. ఈ బంగాళాదుంపని ఉడికించాం కదా, ఇలా తురుముకుందామండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా 2 బంగాళాదుంపల్ని పూర్తిగా తురిమేసుకుందాం. ఇలా తురిమిన బంగాళాదుంపలో మనం వాటర్ వంపుకున్న నానబెట్టిన అటుకులు ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసుకుందాం. వాటర్ అనేవి బాగా ఫిల్టర్ అయిపోయాయండి. ఇప్పుడు ఈ బంగాళాదుంప ఇంకా అటుకులు బాగా కలిసేలా మనం మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇందులో మనం వాటర్ ఏమీ యాడ్ చేయమండి. సో చూసారు కదా, చక్కగా వచ్చింది. ఇప్పుడు కొద్దిగా క్యారెట్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, కొద్దిగా కారం, పసుపు, మసాలా, మీరు ధనియా పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ సాల్ట్ కొద్దిగా టేస్ట్కి తగినట్టుగా ఇవన్నీ వేసి మనం బాగా కలుపుకుందాం ఈ మిశ్రమాన్ని. ఇలా అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలండి. బియ్యపిండి 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే వేసాను, మరీ ఎక్కువగా వేసుకోకండి, గట్టిగా అవుతాయి. చూసారు కదా, ఇలా పూర్తిగా కలుపుకుంటే మనకి ఇలా అయిపోయిందండి మిశ్రమం. ఇప్పుడు ఒకసారి ఉండ చేసి చూస్తే మనకి ఉండ కడుతుంది కదా, సో మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అటుకుల ముద్ద ఉంది కదండి, కొద్దిగా తీసుకొని ఇలా నేను వీడియోలో చూసిన విధంగా వీటిని నగెట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనం ప్లేట్కి ఆయిల్ రాసుకోవడం వల్ల ఇది ఆయిల్ ప్లేట్కి అంటుకొని పోకుండా ఉంటుందండి. ఇలా ఫింగర్ షేప్లో చేసుకుంటే మన నగెట్స్ రెడీ అయిపోతాయండి. చూసారు కదా, ఇంకా ఇలా మనం నగెట్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఈ షేప్లో అండి, అన్ని సేమ్ సైజులో చేసుకోండి.
ఈ పిండినంతటిని ఇలా నేను నగెట్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి, ఉండలేమి లేకుండా. ఇది గట్టిగా ఉండొద్దు, వాటర్ అనేవి ఎక్కువగా తీసుకోవాలండి. చూసారు కదా, వాటర్ చాలా ఎక్కువగా వేసాను. సరేనండి, ఇప్పుడు మన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం మైదా కలిపిన వాటర్ని ప్రతిసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి, లేదంటే పిండి అడుగున పేరుకుపోతుంది, వాటర్ అనేవి పైన తేలుతాయి. అలా ఆ వాటర్లో మనం ప్రిపేర్ చేసిన నగెట్స్ని ఒకసారి రోల్ చేసి ఇప్పుడు బ్రెడ్ పౌడర్ ఉంది కదా అందులో కూడా రోల్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ బ్రెడ్ పౌడర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా మనం ప్రిపేర్ చేసిన నగెట్స్ అన్నిటిని మైదా వాటర్లో డిప్ చేయాలి. ఇంకా బ్రెడ్ పౌడర్లో ఇలా రోల్ చేసి అన్నీ పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా, నేను అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టాను. ఇప్పుడు డీప్ ఫ్రై కొరకు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ తీసుకొని, ఆయిల్ బాగా వేడయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న నగెట్స్ని ఉంచాలి. అన్నీ వేయకండి, కొద్దిగానే తీసుకోండి. అన్నీ వేస్తే మనకి బాగా కుక్ అవ్వన్నమాట. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకోండి. ఇవి వేసిన తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. మీరు హైలో ఉంచి డీప్ ఫ్రై చేస్తే పైన మనకి రెడ్ కలర్ వచ్చేస్తుంది, లోపల అనేది పిండి పిండి ఉంటుంది. సో అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచితే మనకి బాగా డీప్ ఫ్రై అవుతాయండి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత మనం ఆయిల్లోంచి తీసేద్దాం వీటిని. చూసారు కదా, మంచి కలర్ వచ్చాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని ఇంకా మిగిలిన నగెట్స్ ఉన్నాయి కదండి, వాటిని కూడా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. అంతేనండి, మన టేస్టీ పోహా నగెట్స్ రెడీ అయిపోయాయి. చూసారు కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, వావ్, చూడడానికి చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.